హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము. ప్రతి ఆడపిల్ల తన పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువుని తీసుకొని వచ్చుకుంటూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమతో తన బిడ్డకు కావాల్సినటువంటి వస్తువులను సమకూర్చి పంపిస్తూ ఉంటారు. కానీ ఆడపిల్ల పుట్టింటి నుండి మెట్టింటికి కొన్ని వస్తువులను తీసుకొని రాకూడదు. అలాగ తీసుకొస్తే భర్తకు మెట్టినింటికి మంచిది కాదు అని పండితులు చెప్తూ ఉంటారు. మరి ఏ వస్తువులు పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకురాకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మీరు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ముందుగానే చూడగలుగుతారు. మరి ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి ఆడపిల్ల పెళ్ళైన తరువాత పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్ళేటప్పుడు బోలెడంత ప్రేమను పుట్టింటి నుంచి తీసుకొనొచ్చి అత్తగారి ఇంట్లో ప్రేమ చూపించాలి. అలాగే పెళ్ళైన తర్వాత అత్తగారింటిలో అడుగుపెట్టిన తర్వాత అత్తామామల్ని తన తల్లిదండ్రులుగా భావించాలి. అలాగే అత్తామామలు కూడా వచ్చిన ఆడపిల్లను తన కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకోవాలి. పుట్టింటి నుండి అత్తగారింటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైనది బోలెడంత ప్రేమ. మరి పుట్టినింటి నుండి తెచ్చుకోకూడని వస్తువులలో మొదటిది పదునైన వస్తువులు. కత్తులు, సూదులు, కత్తెర లాంటి పదునైన వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటికి తెచ్చుకోకూడదు. పదునైన వస్తువులను తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు. అంతేకాదు పుట్టింటికి మెట్టినింటికి మధ్య పగలు కూడా ఏర్పడతాయి. చాలామంది అమ్మగారింటిలో చింతపండు పండిస్తూ ఉంటారు అని తెచ్చుకుంటూ ఉంటారు. చింతపండును అలాగే ఉప్పును కూడా అమ్మగారింటి నుండి అత్తగారింటి తెచ్చుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ తెలియక తెచ్చుకుంటే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే అత్తింటికి మెట్టినింటికి మధ్య మనస్పార్థాలు వస్తాయి. అలాగే బియ్యం కొలవడానికి వాడే తప్ప, షేరు డబ్బాలు, చాట, రోకలి, రోలు ఇలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదు. అలాగే కొంతమంది ఇంట్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. వారు ఈనెలు తీసి చీపర్లు చేస్తూ ఉంటారు. ఎలాగో ఫ్రీగా వచ్చినవే కదా, ఇంట్లో ఉన్నవే కదా అని తన కూతురికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ అలా చీపుర్లను పుట్టింటి నుండి అత్తగారింటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం. మరి ఏ వస్తువులను పుట్టింటి నుండి మెట్టింటికి తెచ్చుకోకూడదో తెలుసుకున్నారు కదా. సో ఈ విషయాన్ని తప్పకుండా పాటించండి. అప్పుడు ఆడపిల్ల అనేది తన అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉంటుంది. తన పుట్టినిల్లు అలాగే తను వెళ్ళిన మెట్టినిల్లు కూడా కలకాలం సంతోషంగా వర్ధిల్లుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.